అందరికీ నమస్కారాలు మిత్రులారా. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో తిరిగి రెండోసారి భగవంతుడి సేవలోకి రావడం జరిగింది. మా ఎన్డీఏ కూటమి నన్ను భగవంతుడికి కాపలాదారుడిగా, అంటే టీటీడీ బోర్డు మెంబర్ అంటే స్వామివారి ఆస్తులకి కస్టోడియన్, స్వామివారి ఆస్తులకి కాపలాదారుడు. అక్కడ ఏం జరిగినా గతంలో ఏం జరిగినా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానాల, లేకపోతే గతంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎస్టేటా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ పార్టీ తన సొంత ఎస్టేట్ గా మార్చుకుని వెళ్తున్నారు. చాలా దారుణమైన విషయం. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇష్టానుసారంగా ప్యారలల్ కోర్టు, అంటే మామూలుగా ప్యారలల్ కోర్టు అంటే న్యాయస్థానాల్లో పోయి న్యాయస్థానాల ద్వారా సిద్ధవాల్సిన అంశాలని వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీళ్ళే తీర్పులు ఇచ్చుకుంటూ వీరే తప్పిస్తూ, వీరికి కావాల్సిన వారిని తప్పిస్తూ వీరినే సెటిల్ చేసుకుంటూ వీరే చేస్తున్నారు. గతంలో మనం చెప్పడం జరిగింది. పరకామణి కేసు, రవి కుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడితే వారిని నామమాత్ర సెక్షన్తో నమోదు చేసి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వారి దగ్గర స్వామివారి ఆస్తులు రాయించుకున్నారని గొప్పగా చెప్పుకుంటున్నారే. అసలు మీకు అర్హత ఉందా అని చెప్పి అడుగుతుంది. టీటీడీకి గతంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా ఏ ప్రక్రియను అనుసరించి చేశారో నేను వారిని అడుగుతున్నాను. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఇది. పరకామణి 1 అప్పుడు అయిపోయింది, పరకామణి 2 ఈరోజు మొదలైంది. అసలు నేనైతే నివ్వెరపోతున్నాను. తిరుమలకు వచ్చినటువంటి భక్తులు తాము పోగొట్టుకున్నట్టు విలువైన వస్తువులు, బంగారు కానీ, డబ్బు కానీ, ఆభరణాలు కానీ, ఫోన్లు కానీ పోగొట్టుకుంటే అవన్నీ విజిలెన్స్ వాళ్ళు గుర్తించి భక్తులకు అందజేస్తారు. భక్తులు కానీ దాన్ని రాకపోతే సంబంధించి స్వామివారి హుండీలో సమర్పించేస్తారు. అది జరిగే ప్రక్రియ. కానీ తిరుమలలో 2023లో మిత్రులారా, ఇది విజిలెన్స్ రిపోర్ట్, టీటీడీ ఇచ్చినట్టు విజిలెన్స్ రిపోర్ట్. ఏదో భానుప్రకాష్ మిగతా ఇచ్చినటువంటి విజిలెన్స్ టీటీడీ విజిలెన్స్, తిరుమల తిరుపతి దేవస్థాన విజిలెన్స్ రిపోర్ట్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా వెళ్తున్నారు. ఆయన ఖజానాకే రక్షణ లేదు గత ప్రభుత్వంలో. చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం, డేటెడ్ 13/6/2023, 13/6/2023. అప్పుడు ఎవరున్నారు? అప్పుడు అధికారులు ఎవరున్నారు? అప్పుడు టీటీడీ మండలి అధ్యక్షులు ఎవరున్నారు? ఈఓగా ఎవరున్నారు? ప్రభుత్వం ఎవరుంది? ది విజిలెన్స్ వింగ్ తిరుమల ఏ రిపోర్ట్ అగైన్స్ కమాండ్ కంట్రోల్ స్టాఫ్ రిగార్డింగ్ ద మిస్ఆపరేషన్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. మిత్రులారా, submission of report regarding during the course of inquiry it was discovered that several members of the command control staff including VI Shivashankar, VI ante SA rank, Shivashankar, PSGs, HGs, vendors and AWPOs have been involved in the misuse of lost of articles and money belongs to the pilgrims. క్లీన్ ఫస్ట్ లైన్ లో అర్థమైపోయింది. ఫస్ట్ లైన్ లోనే మొత్తం స్టాఫ్ కొంతమంది ఉమ్మక్కి భక్తులు సమర్పించుకునే కానుకల్ని మిస్యూజ్ చేశారు, సొంత అవసరాలకు వాడుకున్నారు. అసలు ఒక్కొక్క రిపోర్ట్ కానీ చదువుతా అంటే దాదాపు 50 పేజీలు మిత్రులారా. There was no record registers and they are misusing that articles, items, some given to the pilgrims, కొన్ని భక్తులకు ఇచ్చారు, and remaining one taken by the officer.
అధికారులు తీసుకునే అడుగుతున్నారా? అప్పుడుంటే ఏం జరుగుతుంది కొండ మీద, ఏం జరిగింది కొండ మీద? అప్పుడు అధికారులు నిద్రపోతున్నారా? ఇంతంతా జరిగింది కదా, మీరు ఫైనల్ రిపోర్ట్ చదువుతాను చూడండి. ఫైనల్ కన్క్లూజన్ ఇంకోటి అనెక్స్ లో నెంబర్ 9 లో స్టోలన్ ఐటమ్స్ దట్ ఈస్ క్యాష్ వాజ్ యూజ్డ్ ఫర్ ఆఫీస్ స్టేషనరీ అంట. ఏందయ్యా ఇది? దొంగలిచ్చిన డబ్బుని నువ్వు రికవరీ చేసి నీ ఆఫీస్ స్టేషనరీ వాడు. ఏం కర్మయ్యా ఇది? టీటీడీ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో దొంగల డబ్బుతో స్టేషనరీ నువ్వు సరే దొంగ తాపి దారిపోయిన డబ్బుని ఆఫీసర్లు తీసుకొని స్టేషనరీ వాడుకుంటారు. ఇదే న్యాయమే. అందుకే అడుగుతున్నా, అసలు ఏం జరిగింది కొండ మీద? 5 ఏళ్ళలో పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంతవరకు దోచుకోవాలో అందరూ దోచుకున్నారు. చాలా బాధతో మాట్లాడుతున్నా నేను. ఇది ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా బయట కొన్ని విషయాలు చెప్పకూడదు, కానీ భక్తులకు తెలియాలి. గత ప్రభుత్వ ఆగడాలు, గత ప్రభుత్వం నిర్వహించినటువంటి నిర్వాహకం భక్తులకు తెలియాలి. అప్పుడు అధికారులు ఏం చేశారు, ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎవరిని కాపాడడానికి? సజెషన్స్, విజిలెన్స్ రిపోర్ట్ సజెషన్స్ మిత్రులారా. Therefore, in view of the above basic information provided, it appears that the misoperation and illegal activities has taken place at the command portal of TTD. The primarily preparator of these actions is identified as the in charge of Vigilance Inspector Shivashankar. Shivashankar మీద అభియోగాలు నిరూపణ అయ్యాయి. ఏం చేయాలి ఆయన్ని? మామూలుగా లడ్డు బ్లాక్ మార్కెట్ 10 లడ్లు అమ్మితే, 2 రూములు బ్లాక్లు అమ్మితే, టికెట్లు బ్లాక్లు అమ్మితే ఇమీడియట్ గా వాళ్ళని కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ పెట్టి రిజిస్ట్రేట్ ముందు పెట్టి రిమాండింగ్ పంపిస్తారు కదా. ఈయన ఎందుకు మీరు ఎందుకు వదిలేస్తారు?